మహానాడు కార్యకర్తలకు పండగ రోజన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలే బలమన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కృషిని ఎవరూ మరువలేనన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు బాబు. సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 4 సంవత్సరాల మన ప్రస్థానంలో 5 నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లు వస్తే 4 నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం భాగస్వాములయ్యాం. ఒక్క జనతా గవర్నమెంట్ తప్ప ఇక్కడ అన్ని 4 గవర్నమెంట్లు మన ఇనిషియేటివ్తో వచ్చాయి. మన భాగస్వామ్యంతో ముందుకు పోయాం. ఈ రోజు కూడా మనం భాగస్వాములుగా ఉండే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అయితే మన నాయకుడు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇతర పక్షాలని ఒక త్రాటి మీద తీసుకొచ్చి తద్వారా దేశంలో ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ క్రియేట్ చేయగలిగారు. ఆ తర్వాత యుఎఫ్ కానీ ఎన్డీఏ కానీ అవన్నిట్లో మనం భాగస్వాములయ్యాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం ప్రాకులాడలేదు. ఎప్పుడు కూడా విలువలతో ముందుకు పోయాం. 29 మంది ఎంపీలు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో 6 మందిని బీజేపీ గెలిపించినప్పుడు కూడా మనం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయత్నాలు చేశాం. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు చూస్తే 1985లో మెయిన్ అపోజిషన్గా మనం ఉన్నాం. 35 మంది పార్లమెంట్ సభ్యులు ఆ రోజు మన పార్టీ తరపు నుండి ఆనాడు మాధవరెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉండి లోక్సభలో ముందుకు పోయాం. అదే మరి స్పీకర్గా కూడా మనం ఉన్నాం. అనేక కీలకమైన మంత్రి పదవుల్లో కూడా మన నాయకులు ఉండే పరిస్థితి వచ్చింది. అంటే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో అనేక సమయాల్లో నేషనల్ రోల్ ప్లే చేశాం. ప్రధానమంత్రుల ఎంపిక కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంపికలో కానీ మనం కూడా భాగస్వాములయ్యాం. అలాంటి జాతీయ భావంతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మనలో కూడా ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మన ఈ మహానాడులో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2 రాష్ట్రాలైనాయి. 2 రాష్ట్రాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లో ఉంటుంది. ఇదే కాదు, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఏం చేయాలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా మన పార్టీ పెట్టుకోగలిగితే మనకుండే విశ్వసనీయతతో అక్కడ కూడా సీట్లు వచ్చి జాతీయ స్థాయిలో మనం కూడా ఒక ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంటుంది. మన రోలు మనం ప్లే చేసే అవకాశం వస్తుంది. అది కూడా ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగారు. ఇంకో పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్ కానీ జన్ ధన్ కానీ మేక్ ఇన్ ఇండియా కానీ అటల్ బీమా యోజన కానీ డిజిటల్ ఇండియా కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముద్రా బ్యాంకు కూడా ఏర్పాటు చేశారు. అదే మరి ఒకప్పుడు ఇండియా అంటే స్కామ్ ఇండియా అనే పేరుండే పరిస్థితి నుంచి ఈరోజు ఇండియాకు ఒక పరువు పెంచే పరిస్థితికి వచ్చారు. ఒక్క కోల్లోనే ఆక్షన్ వేస్తే 3 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పరిస్థితికి వచ్చింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగు చేయడం కోసం 14th ఫైనాన్స్ కమిషన్లో 42% డెవల్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ కింద రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాల్లో తిరిగినప్పుడు కానీ మన దేశ విశిష్టత చెప్పడం కానీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఏ విధంగా తీసుకుపోవడంలో జయప్రదమయ్యారు. ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. 1 సంవత్సరం పూర్తయింది. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రోగ్రాంలు పెడుతున్నాం. తెలంగాణలో కూడా ఈ 1 సంవత్సరం ఏమేం చేశారో ప్రజల్లోకి తీసుకుపోవడానికి మన వాళ్ళు ముందుకు వస్తున్నారు. అందుకని ఈరోజు మన పార్టీ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒక రాష్ట్రం నుంచి కాకుండా ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు వీలైతే అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకునే పరిస్థితి. దీనికోసం మనం చాలా డీటెయిల్స్ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మన పార్టీ సింబల్ కానీ మన పార్టీ పేరు కానీ ఇవన్నీ ఉన్నాయి.
మన నాయకుడు పెట్టిన పార్టీ ఒక 34 సంవత్సరాలుగా తిరుగులేని శక్తిగా ముందుకు పోయిన పార్టీ. ఇవన్నీ కూడా ఆలోచించుకుని మంచి చెడులన్నీ విశ్లేషణ చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమానికి ఈరోజు ఈ మహానాడు శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. అయితే ఈ సందర్భంగా మన నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే నాకు దేవుళ్ళని చాలా స్పష్టంగా చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు, నాకు ఈ ఇజమ్స్ పైన నమ్మకం లేదు, పేదవాడే నాకు దేవుడు, పేదవాడికి పిడుకుడు అన్నం పెట్టగలిగి ఆకలి తీర్చగలిగితే అదే నా నిజమైన రాజకీయమని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ స్ఫూర్తి మన దగ్గర ఉంది, ఆ సిద్ధాంతం మన దగ్గర ఉంది. ఆయన చెప్పిన సిద్ధాంతం ఒకరోజు కాదు, ఈ రోజుకే కాదు, భావి తరాలకు కూడా ఇది ఆదర్శం, భవిష్యత్తుకు కూడా ఇది ఒక దిక్సూచి. ఈరోజు అందుకనే ఈ మహాసభ ద్వారా ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికి కూడా చాలా వరకు తీర్మానాలన్నీ ఇచ్చాం. నేను ముందే చెప్పాను, నేను ఒక్కడినే మొత్తం చేయలేను, నేను నిమిత్త మాత్రుణ్ణి. మీ సహకారం ఉంటే నాకు ఎనలేని ధైర్యం శక్తి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు నన్ను ముందుకు నడిపించారంటే నాకు పూర్తిగా సహకరించిన ఈ కార్యకర్తలు తప్ప ఇంకోటి కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కుటుంబాలను కూడా వదులుకొని కుటుంబాల ఇబ్బందుల్లో ఉన్న పార్టీ కోసం త్యాగం చేశారు, పార్టీ భవిష్యత్తు కోసం సహకరించారు. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో మర్చిపోలేను. అదే సమయంలో దేశంలో రాష్ట్రంలో మనకు ఒక ప్రత్యేకత ఉంది. మన పార్టీ అంటే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చూస్తున్నారు. దీనికి కారణం మనం అవలంబించిన క్రమశిక్షణ, మన నీతి నిజాయితీ. రెండో విషయం కూడా కార్యకర్తలకు న్యాయం జరగాలి. ప్రజా పరిపాలనలో ఒక రాజకీయ పరిపాలన రావాలి, అంతేగాని బ్యూరోక్రటిక్ కాదు. సిద్ధాంతాలు మనమే నిర్ణయిస్తాం, పాలసీలు మనమే నిర్ణయిస్తాం. ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం. ఇచ్చిన తర్వాత ప్రజల్ని మెప్పించే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు. తీసుకున్నాక ప్రజలు మనకు ఓటేస్తే మళ్ళీ ఏ ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పామో దాన్ని అమలు చేసే బాధ్యత, సూపర్వైజ్ చేసే బాధ్యత కూడా నాయకులు కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం శ్రీకారం చుడుతున్నాం. అదే మరిగా తెలంగాణ ప్రాంతంలో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో, ఏవైతే ఎన్నోసార్లు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎంతవరకు అమలు చేశారు, ఎంతవరకు అమలు చేయలేదో ఆ హామీలపై నిలదీయడం, ఆ హామీలపైన పోరాడడం ఇక్కడుండే నాయకుల బాధ్యత. ఈ రెండు కూడా మనం సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 రోజుల సమీక్షా సమావేశాలు, ఈ మహానాడు అందుకు దోహదం చేయాలని ఈ చర్చల ద్వారా ఇంకా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టతతో ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపట్టడం కోసం మనకు దోహదం చేయాలని కోరుకుంటూ మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. చాలా మంది ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నారు. అదే మరి చాలా మంది చాలా టాలెంట్స్ ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది యంగ్స్టర్స్లు బాగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. మనం అందరం కలిసి మనందరి ధ్యేయం తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ దేశానికి మేలు జరగాలి, మన రాష్ట్రానికి న్యాయం జరగాలి, 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి అన్ని విధాల న్యాయం జరిగేట్టుగా ఈ చర్చలు చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ, మీరు చేసిన కృషి నా జీవితంలో మరిచిపోలేను. మళ్ళీ మీ సహకారం అవసరం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేయడం కోసం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ కృషిలో భాగస్వాములు కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.